అమ్మమ్మ చేసిన వంటల్లో ఈ వంట అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. చిన్నప్పుడు ఎప్పుడు చేసినా చాలా ఇష్టంగా తినేదాన్ని. చాలా పుర్రుగా యేసుకొని తినేదాన్ని. పుర్రుగా అంటే ఏంటని మీరు అనుకోవచ్చు. చారైనా, పప్పైనా ఎక్కువగా తడి పొడిగా కాకుండా ఎక్కువగా వేసుకొని తింటారు కదా! దాన్ని పుర్రుగా అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా గెంజన్నం తిన్నప్పుడు ఒక్కొక్క ముద్ద మీద వేసుకొని తింటే చాలా చాలా ఇష్టమండి నాకైతే. ఇప్పటికి కూడా నా ఇష్టాలన్నీ ఫుడ్ విషయంలో మా పాపకైతే వచ్చేయండి. ఉలవ కట్టు ఉండమ్మా, ఉలవ పప్పు ఉండమ్మా అని ఎప్పుడూ అంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఒక కేజీ ఉలవలు తెచ్చుకొని పిండాడించుకొని చక్కగా ఇంట్లో పెట్టుకున్నామంటే వారానికి ఒక్కసారైనా పిల్లలకి చేసి ఇవ్వండి. చాలా బలమండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. రిచ్ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ఎలా చేసుకోవాలో? ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చినందుకు వేయించుకోవాలండి. మరీ బాగా వేగకూడదు ఉల్లిపాయలు. వేగాక టమాటాలు కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టి టమాటాలు మగ్గినంత వరకు ఒక 10 మినిట్స్ ఉంచాలండి సిమ్లోని. తర్వాత తీసి స్మాష్ చేసుకోవాలి టమాటాలన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోకి చింతపండు అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు రసం అనేది వేసుకోవాలి. పులుపు ఎక్కువగా తిన్న వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువగా వేసుకోవచ్చు. మేము పులుపు తక్కువగా తింటామండి. అందుకే చింతపండు రసం వేసాక కూడా నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేయాలండి. వాటర్ అనేది బాగా తెరలాలండి. బాగా మరుగుతున్నప్పుడు ఒక గంట సేపు నేను ఉలవపిండి అనేది నానబెట్టుకున్నానండి నీటిలో వేసి. ఆ ఉలవపిండి అనేది బాగా కలుపుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి. నానబెట్టుకుని వేసుకుంటే మనకు కొంచెం వేడి చేయదు, అరుగుదలకు కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. పిండి వేసాక హైలో అయితే ఉంచకూడదు. బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలైనా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. మనకి దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. చల్లారిపోయిన తర్వాత కొంచెం ముద్దగా అయిపోద్దండి. దాన్ని బట్టి చూసుకోవాలి. మీరు ట్రై చేస్తానంటే ఈసారి పక్కా కొలతలతో నేను చెప్తానండి. నమ్మండి, ఒక్కసారి చేసి చూడండి. ఎదుగుతున్న పిల్లలకైతే చాలా బలమండి. పిల్లలకి కంపల్సరిగా మనం అలవాటు చేయాలి. మా పాప అయితే ఇంకా ఏం కూర అని అడిగింది. ఉల్లపప్పు అనగానే వెంటనే నాకు అన్నం వేయమ్మ తింటానని చెప్పి ఏడుస్తుంది అన్నమాట. అంత ఇష్టం దానికి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తక్కువ ఖర్చుతోనే మన ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.